అలాగే ఈ సమయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో నిన్నటి దినాన్ని మనం 41వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది ప్రియులారా. అందులో యేసు ప్రభుల వారిని అపహాసించిన గుంపులు శిలువ మీద ఉండగా చిత్రమైనటువంటి విషయం, సమాజంలో మనం ఎప్పుడూ కని విని ఎరుగనటువంటి ఆ కోణంలో ఆలోచించినటువంటి విషయం ఏంటంటే, ప్రభువుల వారు ఒక దయనీయమైనటువంటి స్థితిలో ప్రాణాలు కోల్పోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మానవులు అన్నటువంటి వాళ్ళు జాలి చూపుతారు, అయ్యో అంటారు, లేదా కనీసం సరే ఎందుకోలే అనే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నేరం చేసిన వ్యక్తులే అనుకుందాం, ఆ విధంగా ఆ దయనీయమైనటువంటి స్థితిలో విలవిల్లాడిపోయి మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదిలేటటువంటి ఆ కడు హృదయ విదారకరమైనటువంటి, చూడటానికి కూడా కన్నులతో ఇష్టపడని అట్టి సన్నివేశాల్లో మనుషులు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. ఇది చూసినప్పుడు లేటెస్ట్ గా సోదరులు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఒక సహోదరిమణి, మీరు చూసుంటారు అనుకుంటా, పగిలిందా పగడాల అని ఆమె వ్యంగ్యంగా మాట్లాడుతుంది. పికిల్ నవ్వు నవ్వుతావురా, బతుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు నవ్వురా అన్నట్టు. అందుమాత్రమే కాకుండా ఎంతో మంది ఈ విధంగా దేవుడు చూపించేశాడు, నెక్స్ట్ టైం ఎవరన్నా మా దేవుళ్ళ జోలుకో లేకపోతే వాళ్ళు వస్తే మీకు కూడా ఇదే శాస్తి కలుగుతుందని చెప్పేసి రాక్షసానందం అన్నట్టు చూస్తున్నాం. ఎద్దు పుండు కాకి ముద్దు కాదు సామెత ఉంది ప్రపంచంలో, విన్నారా? ఎద్దు పుండు కాకి ముద్ద అని సామెత ఉంది. పుండు ఎద్దుకు, కాకి కాదు కదా. పెయిన్ అనేది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుందండి. పైన ఉన్నవాడికి అర్థం కాదు. కాడి మోస్తున్నవాడికి బరువు తెలుస్తుంది కదా. పక్కనున్నవాడికి, మోయినోడికి, ఆ చోద్యం చూస్తున్నవాడికి ఏమర్థం అవుతుంది, దిగిన వాడికి తెలుస్తుంది. అందుకే ఎవరైతే పెయిన్ అనుభవిస్తూ ఉంటారో వాళ్ళ విషయంలో మనం సింపుల్ గా మాట్లాడేస్తాం, ఈజీగా మాట్లాడేస్తాం, కొట్టుపడేస్తాం. పెద్దగా మనం ఆలోచన చెయ్యం, కన్సిడరే చేయము, తీసిపడేస్తాం. అది ఎప్పటికీ మనకి మంచిది కాదు. ప్రభు విషయంలో విమర్శించిన గుంపు, దారిలో పోతున్నటువంటి వాళ్ళు మాట్లాడేశారు, ఆయన తప్పుపట్టారు. అలాగే నాయకులు, ప్రజల పెద్దలు, మతనాయకుల స్థానంలో ఉన్నటువంటి ఒక పరిపక్వతగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు, సంయమనంతో ఉండాల్సిన వాళ్ళు. ఎందుకంటే నోటికి అనవసరమైన వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినాన్న లెక్క అప్ప చెప్పుకోవాలని 10 మందికి దేవుడి మాటలను బట్టి చాటిన వాళ్ళు, అలా బతకాల్సినటువంటి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు యేసుప్రభు వారు. ఇలా అనేకమైన గుంపులు యేసు ప్రభు శిలువ చుట్టూ, ఒకవైపు ఆయన ప్రాణం పోగొట్టుకునే పరిస్థితుల్లో అప్లవెల్లాడుతున్న పరిస్థితులు ఉంటే, మరోవైపు వీళ్ళందరూ హింసించడానికి సిద్ధపడిపోయారు. ఇదంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఒక మాట చెప్పాను, ఎవరికి అన్ని శోధనలు వస్తాయండి, ఎంత గొప్ప శోధనలు వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఎంత గొప్ప శోధనలు వస్తున్నాయంటే అంత బలవంతులము అని అర్థం. ఎందుకంటే మీరు సహించగలిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఇవ్వడు అన్నాడు కదా. మరి అన్ని శోధనలు ప్రభుకి ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయి అని అంటే, ఆయనకు ఉన్నటువంటి ప్రవచనం ఆయన గురించి ఏమని రాయబడింది? బలవంతుడైన దేవుడు అని కదా. ఎంత బలవంతుడంటే ఇంటి వాళ్ళందరూ యేసుప్రభువును అర్థం చేసుకోలేకపోయారు.
అలాగే సొంత శిష్యులు అందరూ కూడా ఆయనతో వెన్నంటి ఉండి అన్ని విషయాల్లో ఆయనతో పాటు ఆకలి దప్పులు కూర్చి, ఆయనతో పాటు అవమానాలు కూర్చి, ఆయనతో పాటు అనేక రకములైనటువంటి ఘనతలను అన్ని పంచుకున్నారు. లాభ నష్టాలను, కష్ట సుఖాలను చక్కగా ఒక తోబుట్టులాగా ప్రభుకి, తోబుట్టుల కంటే ఎక్కువగా ప్రభుత్వం హత్తి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. హెచ్చమని తోటలో ఎవరు లేకుండా వెళ్ళిపోయారు, పారిపోయారు. ఎవరికైతే ఎవరి పిల్లలనైతే శిష్యులుగా చేసుకున్నారో ప్రభు ఉన్నతంగా తీర్చిదిద్దాడో, ఎవరికైతే దయ్యాలను వెళ్ళగొట్టాడో, ఎవరికైతే పెళ్లి పెట్టాడో, ఎవరికైతే చనిపోయిన వాళ్ళు నేర్పాడు, ఎవరికైతే అనేక రోగాలు పూజించాడు, ఎవరినైతే అన్ని విధాలుగా ఆదుకున్నాడో, కనికరించాడో, ఆ జనాలే అడ్డం తిరిగినటువంటి పరిస్థితులు చూశాడు ప్రభు. అలాగే ఆ చుట్టూ ఉన్న జనాలు సిలువ వేయబడినటువంటి తరుణంలో కూడా ప్రభును వదిలిపెట్టకుండా హింసిస్తడం, అంటే పక్కలో బల్లెపోటు కంటే ఆ ముళ్ళ కిరీటపు ముళ్ళులు తలలో గుచ్చుకుపోవటం కంటే, ఆ కొరడ దెబ్బల కంటే, ఆ భారమైన సులువు మోసే కంటే, ఆ మేకులు దిగబట్టబడటం కంటే ప్రమాదకరమైన మాటలేనండి. కత్తిపోటుల కంటే శక్తివంతమైన మాటలు, పదునైన మాటలు, ప్రభావం చూపించే మాటలు, నష్టపరిచే మాటలు మనిషి నాలుగు. నేను అందుకే మాటల్లోనే ఉంది జీవం అనే పాటలో ఒక చరణం ప్రారంభంలో మాట రాసింది. అది కూడా వినండి, చాలా అవసరం. తూటా కంటే ప్రమాదకరం మన నోటి మాటే కదా, ఆచితూచి మాట్లాడుట మన అందరికీ మేలే కదా. మాట్లాడేటప్పుడు సమయంతో మాట్లాడాలని ఎవరికీ అనిపించదు. ఆ విషయం ఆలోచన లేకుండా ఎటు పడితే అటు తోలనాడిపోవటం, తొందరపడిపోవటం. దేవుడు ఎప్పుడు చెప్పాడు, పొరపాటు అయింది, టంగ్ స్లిప్ అయింది అనే మాటే నువ్వు చెప్పొద్దు, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. నువ్వు ఏదన్నా పొరపాటు అయిందని చెప్పు, పర్లేదు. ఎందుకంటే విసిరిన రాయి, ఆడిన మాట, పోయిన కాలం తిరిగి రాదటండి. రాయి విసిరేసాం, అది తిరిగి రాదు. ఆడిన మాట మా నోట్లో నుంచి బయటకు వచ్చేసింది, అది మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము మనం. కాలం పోయింది, తిరిగి తెచ్చుకోలేము. ఇన్ని తెలియాల్సిన వాళ్ళు మాటలు మాట్లాడేటప్పుడు ఎవరు అంత సమయం ఉండట్లేదు. కుటుంబాల్లో కలహాలకి, సంఘాలు మనస్పర్ధలకు, చీలికలకు, మనందరికి మనశ్శాంతి లేకుండా చేసేదండి ముఖ్యంగా జీవ మరణాలే నాలుక వశం అంటండి. నోటిని కాచుకున్నవాడు ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి తన ప్రాణాన్ని రక్షించుకోడట. ఎవరికో నష్టం అని అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు అదుపు తప్పటం వల్ల నష్టం ముందు మనకి. అందుకే చాలా జాగ్రత్తగా వాడాలి. సో ఇక్కడ ఆ దారి గుండా పోయేవాళ్ళు ఏం తెలుసని మాట్లాడారు. అలాగే ఈ శాస్త్రులు, పరిసయ్యులు ప్రభు గురించి ఏం అర్థమై మాట్లాడారు. ఇదంతా మనం కూడా మహాత్ములను దూషించే క్రమంలో, మంచి వాళ్ళను తప్పుబట్టే క్రమంలో నోరు తూలుతామేమో జాగ్రత్త వహించాలి. అది చాలా ప్రమాదకరమైంది భవిష్యత్తులో మనకి. ఇప్పుడు ఒకవేళ నష్టం అనిపించకపోయినా తర్వాత దాని తాలూకు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాలి. ఎందుకనంటే దేవుడు ప్రతి మాటకి విమర్శ దినమున్న లెక్క చెప్పాలి అన్నట్టు. వాటి మాటలన్నీ రికార్డెడ్ గా దేవుడి దగ్గర ఉన్నాయి, మర్చిపోకండి. ఏది దేవుడు వదిలిపెట్టడు. నీతి చేసినటువంటి దానికి ఫలమిస్తాడు, అన్యాయంగా వ్యవహరించిన దానికి ఫలమిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోండి. చూద్దాం వీళ్ళు ఇంకా ఏ విధంగా విమర్శిస్తున్నారో ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం చూస్తే అక్కడ చెప్తున్నటువంటి మాట, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వారిని నమ్ముదుము.
అని మాట్లాడుతున్నాడు. అంటే వీడు ఇతరులను రక్షించను, అనేక రీతులుగా రక్షించాడు ప్రభుల వారు. 7 దయ్యాలు 7 దయ్యాలు కలిగినటువంటి ఒక మనిషిని మామూలు మనిషి చేయటం జరిగింది. ఎవరండి? 7 దయ్యాలు కలిగినటువంటి లేని మరియా అనేటటువంటి స్త్రీ, 7 దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ప్రభు బాగు చేశాడు. మనలో కూడా ఎన్ని దయ్యాలు ఉంటాయి? ఇంతకు ఆ దిశగా ఎవరన్నా ఆలోచన చేశారో లేదో మరి. మా దగ్గర దయ్యాలు ఎక్కడ ఉన్నాయి బ్రదర్ అంటారా? మన దగ్గర ఎన్ని ఉంటాయంటే సేన అంటే చాలా ఎక్కువ దయ్యాలు, కాబట్టి నా పేరు సేన అంటారు కదా. అట్లా ఉన్నటువంటి ఎన్నెన్నో దయ్యాలు. నోరు జారటం అదొక దయ్యం, తెలుసు మీకు. అబద్ధం అదొక దయ్యం. ఎందుకంటే సాతాను గురించి మాట్లాడుతూ అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని రాయబడింది కదా. కాబట్టి అబద్ధాలు ఆడటం అది దెయ్యపు స్వభావం. తర్వాత చెడు తలంపులు అదొక దెయ్యం. నోరు చేతులు కాళ్ళు కొంతమందికి అదుపులో ఉండవు, అదొక దెయ్యం. ఎన్నిసార్లు చెప్పినా బొరకెక్కదు, అదొక దెయ్యం. స్థిరత్వం ఉండదు భక్తి జీవితంలో, అదొక దెయ్యం. ఇవన్నీ దెయ్యాలండి బాబు, తెలియదు మనకి. ఇలా ఎంతోమందిని దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బాగు చేశాడు. గెరాసెన్ దేశంలో సేన దయ్యం వెళ్ళగొట్టి స్వస్థతిచ్చుడు వేశాడు. ఎందరో జీవితాల్లో అనారోగ్య పరిస్థితి, పుట్టు గుడ్డి వాళ్ళని బాగు చేయటం జరిగింది. కుష్ఠరోగంతో బాధపడుతున్న వాళ్ళని బాగు చేయటం జరిగింది. ఇలా ఒకటి కాదండి, ఎన్నెన్నో ప్రభుల వారు బాగు చేయటం జరిగితే ఆయన ఎందుకు చేశారా అన్నటువంటి ఆలోచన లేకపోగా వీళ్ళు ఏమని ఆలోచన చేస్తారంటే, గుర్తుపెట్టుకోండి, బాగు చేసినటువంటి వాళ్లకు కూడా దేవుడు ఒక మంచి లక్షణం కనపడుతుందండి. బాగు చేసిన ఈ మహనీయులందరిలో ఒక మంచి లక్షణం కనపడుతుంది. చాలా మంది తెలియదు. అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎన్నో పవర్స్ అంటే కృపావరములు కలిగినటువంటి, స్వస్థత వరము కలిగినటువంటి వాళ్ళు, విమోచన వరములు కలిగినటువంటి వాళ్ళు, రకరకాలైన వరాలు. ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో ఏదో ప్రవచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది, ఇలా ఉద్యోగం చేసే వరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఏదో చెప్తూ ఉంటారు సేవకుల గురించి. అవన్నీ నిజంగా చెప్పాలంటే మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలులకు, శిష్యులకు ఉన్నాయి. అంత పవర్స్ కలిగినటువంటి వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో ఆకలి దప్పులతో బాధపడ్డారు. మీరు చదివారా లేదా? అనారోగ్యాలతో బాధపడ్డారు. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే చచ్చిపోయిన వాళ్ళు లేపిన వాళ్ళు అనారోగ్యాలతో ఎందుకు పాడుతున్నారు? ఆకలి దప్పులతో ఎందుకు బాధపడుతున్నారు? వస్త్రహీనతతో ఎందుకు ఉంటున్నారు? ఇవన్నీ ఏంటి? జాగరణలో ఉన్నారట, నిద్ర కూడా పోలేదటండి బాబు. ఎంత పవర్స్ కలిగిన వాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏదన్నా ప్రత్యేకమైనటువంటి వరాలు కలిగిన వాళ్ళు అందరూ చాలా ఫ్రీగా ఉంటారు అనుకుంటారేమో. దేవుడు ఎవరికి ఎక్కువ పవర్స్ ఇస్తున్నాడు అని అంటే అంత బాధ్యత ఉందని అర్థం అండి, మర్చిపోకండి. ఒక స్థితి, ఉన్నతమైన దశ ఒక వ్యక్తికి దేవుడు ఇస్తున్నాడంటే బాధ్యతలు ఎక్కువ అండి. ఇప్పుడు మీకు విషయం చెప్తాను, మన పిల్లలు మనం ఉండగలమండి? పోవటానికి పిల్లలు సిద్ధపడతారేమో కానీ అమ్మ నాన్నలు అలా ఉంటారండి? మన పిల్లలు ఉన్నట్టు మనం ఉండగలమా?
మాట్లాడట్లేదు. చెప్పండి. ఆలోచన చేసి చెప్పండి. మాట్లాడండి. మీరు రెస్పాండ్ ఉండలేమన్నా. అవ్వకపోతే దాని అర్థం ఏంటంటే, మీరు యాక్టివ్‌గా పార్టిసిపేషన్ లేదు అని అర్థం. ఎందుకు ఉండలేము ఉండలేమన్నా. ఎందుకు ఉండలేము అనంటే, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పెద్దరికం మనిషిలో నెమ్మదిని, అలాగే ఒక కంట్రోలింగ్ పవర్‌ని, నియంత్రించుకునే శక్తిని తెస్తుంది. మీలాగా నేను ఉండగలనా? ఉండలేరన్న. మీలాగా నేను ఉండలేను. ఎందుకనంటే, మీరు ఎప్పుడొచ్చినా మిమ్మల్ని ఎవరు అనేవాళ్ళు ఉండరు. మీరు ఎలా ఉన్నా కూడా పెద్దగా ఆలోచన చేసేది ఉండదు మనుషుల్లో. కానీ ఒక దైవజనుడు మోడల్‌గా, రోల్ మోడల్ లేకపోతే చాలా ప్రభావం చూపుతుందండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రవీణ్ గారు ఏం చేశారని చెప్తున్నారండి టీవీ ఛానల్స్ వాళ్ళు? జర్నీలో ఏం చేసి డ్రింక్ చేసి పోయారు? మద్యం తాగినాడని చెప్తున్నారన్నా. మద్యం కొనుక్కున్నారు, మద్యం తాగినారు అనే మాటలు ఇది ఎందుకు అట్లా చెప్తున్నారు? ఏమంటే ప్రపంచంలో తాగుడుబోతులు ఎవరు లేరా? తాగేవాళ్ళు ఎవరు లేరా? ప్రత్యేకంగా ఆయన ఒక్కడే తాగుతున్నాడు ఏంటి? కానీ ఎందుకు అంతగా చూపిస్తున్నారు చెప్పమంటారా? అలా తాగకుండా ఉండాల్సిన వాడు కదా! ప్రభువు దేవుని బిడ్డలనంటే చాలా మంది సాక్ష్యం ఏం చెప్తారండి? పచ్చి తాగుబోతుగా ఉన్నానండి ప్రభువుని నమ్ముకోక ముందు నేను. ఇప్పుడు దేవున్ని మానేశానండి, వ్యభిచారిగా ఉన్నానండి, మానేశాను. తర్వాత తిరుగుబోతుగా ఉన్నానండి, జులాయిగా ఉన్నానండి, అవన్నీ మానేశాను అని చెప్పేసి సాక్ష్యం చెప్తారు కదా! మరి అంటే ఇది అంటే, ఒరేయ్! దైవజనులు ఏదో సేవకులు ప్రభువుని నమ్ముకున్నోళ్ళు ఏదో గొప్పోళ్ళు అనుకోకండిరా. వాళ్ళకు కూడా వ్యసనాలున్నాయి. వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగేరా. వాళ్ళలో ప్రత్యేకతలేమి లేవు. ఆ క్రైస్తవంలో ఏమీ లేదు. మీరేదో అనుకుంటున్నారు. ఎవడో చంపేసాడు అనుకుంటున్నారు మీరు. అతడేదో తాగి కంట్రోల్ చేసుకోలేక నైట్ టైమ్‌లో ఇబ్బంది పడి చచ్చిపోవడం జరిగింది. కాబట్టి అక్కడేదో వెరైటీగా ఉంది, గొప్పదుంది అని చెప్పేసి ఏదో ఉందనుకుని అక్కడికెళ్ళకండిరా, భ్రమపడకండిరా అని చిత్రీకరించటానికి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. ప్రభువుల వారు ఎందుకు అలా ఉన్నాడు? అపోస్తలులు ఎందుకు అలా ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి. సొంత ఇచ్చిన పవర్సు ఇతరులను కనికరించటానికి. ఇతరులలో దేవుని పట్ల ఉన్న భక్తి భావం, ఆయన ఎడల ఉన్నటువంటి గురిని పెంచటానికి పవర్స్ ఇచ్చాడు తప్ప దేవుడు, వాళ్ళు సొంతానికి వాడుకోవటానికి కాదు అన్న విఘ్నత వాళ్ళకుంది. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఇప్పటి కాలంలో ఉన్నటువంటి దైవజనులకు దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే చాలా మంది అంటారు. ఒక కోణంలో చెప్తారు ఆన్సర్. ఏమని తెలుసండి? ఇప్పుడు వాక్యం స్థిరపడిపోయిందని. కానీ దానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఆలోచన చేయండి. వాక్యం స్థిరపడిపోయింది గనుక ఈ పవర్స్ అన్ని లేకుండా చేశాడు దేవుడు అనేది ఎస్ రైట్ ఆన్సరే. అది అయితే ఒకవైపు మాత్రం, రెండో వైపు ఒకటి ఉంది. అది కూడా మనకు తెలియాలి. ఎవరికైనా ఐడియా ఉందండి? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అవి మొదటి శతాబ్దంలోనే ఉన్నాయి. ఇప్పుడు అవి ప్రవచనాలు అవి లేవు అని అంటారు చాలా మంది. అదేనమ్మా, అదే ఎందుకు లేవు అని అంటే దానికి కారణం ఏం చెప్తాం మనం అంటే వాక్యం అంతా ఆగిపోయినాయి స్థిరమైపోయి ఏమా ఆగిపోయినాయి అదేనమ్మా లేఖనాలుగా రాయబడింది కాబట్టి ఆగిపోయాయి అనుకుంటారు అన్నయ్య. అదే సిస్టర్ నేను చెప్పేది ఏంటంటే ఒకవైపే మనము ఆలోచన చేస్తున్నాం. రెండో వైపు ఏంటంటే ఇప్పుడు చిన్న మాట చెప్తాను చూడండి. ఏదైనా ఒక బాధ్యత ఎవరికి అప్పగిస్తాం మనం? ఏమన్నా కొన్ని స్పెషల్ పవర్స్ ఎవరికి ఇస్తాం చెప్పండి? బాగా చేసేవాళ్ళు, నమ్మకత్వము, సమర్థత కలిగిన వాళ్ళకి ఇస్తాం. అంతే కదా? ఎవరికి పడితే వాళ్ళకి సూపర్ న్యాచురల్ ఈ పవర్స్ అన్ని ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నమ్మకస్తులు కరువైపోయారు. నమ్మకస్తులు కరువైపోయారు. ఉండింటే దేవుడు మనకు కూడా ఇచ్చేవాడు. లేడు ఎక్కడ అసలు. అప్పుడన్నా కొందరికి, అది కూడా ఆనాటి కాలంలో కూడా ఎంతమందికి ఇచ్చాడు ప్రభు మరి చెప్పండి? అందరికి ఇచ్చాడా? యూదులందరికీ ఉన్నాయండి పవర్స్ అన్ని?
అప్పుడే సామర్థ్యం కలిగిన వాళ్ళకి 2000 సంవత్సరాల క్రితమే సామర్థ్యం ఒకటే కదక్క, నమ్మకత్వం చాలా ముఖ్యం. సమర్థత మీద నమ్మకత్వం చాలా ప్రధానమైంది. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఎక్కువగా కనబడే వాళ్ళు సమర్థులు కనబడతారు, వెరీ వెరీ టాలెంటెడ్ ఉంటారు. అప్పుడప్పుడు కొందరి గురించి సాక్ష్యం చెప్తూ ఆ మాట అంటారు, నిజంగా ఆయన చాలా 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 పవర్ఫుల్ అండి, మంచి తలాంతులు ఉన్నాయి, మంచి పవర్స్ ఉన్నాయి, బాగా మాట్లాడతారు, బాగా రాస్తారు, బాగా చెప్తారు, బాగా సమీకరిస్తారు, బాగా జమ కడతారు, బాగా వర్క్ చేస్తారు. కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాడో తెలియదు, ఎప్పుడు అందుబాటులో ఉండడో తెలియదు. ఏమాత్రం దానికి ఎందుకండి ఆ సమర్థత? కొంతమంది ఉంటారండి వర్క్ అద్భుతంగా చేస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఆ వర్క్ ను కంప్లీట్ చేసి మన చేతిలో పెడతారో తెలియదు. సకాలానికి కంప్లీట్ చేసి వర్క్ ఇవ్వటం అనేది నమ్మకత్వం అయితే, వర్క్ పర్ఫెక్ట్ గా చేయటం అనేటటువంటిది సమర్థత. మనం ఏది కోరుకుంటాం? మనమే ఆలోచన చేద్దాం. మనం ఏది కోరుకుంటాం ఎక్కువగా చెప్పండి? మన నమ్మకత్వం కోరుకుంటామా? ఎవరు మాట్లాడట్లేదు. నమ్మకత్వాన్ని కోరుకుంటాం. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఎవరిని చూస్తున్నారటండి? ఆకాశం నుండి ఎవరి కోసం చూస్తున్నారని రాయబడింది కీర్తన గ్రంథంలో. చూస్తున్నాడట. అంటే ప్రపంచంలో ఎక్కువగా విరువుగా ఎవరు దొరుకుతారంటే టాలెంటెడ్ పర్సన్స్ దొరుకుతారు. టాలెంట్ అనేది విరివిగా దొరుకుతుందండి, గుర్తుపెట్టుకోండి. కావాలంటే మన అందరిలో కావలసిన టాలెంట్స్ ఉంటాయి, కానీ ఉండదు ఏంటో చెప్పంటారా? నమ్మకత్వం. అదే అద్భుతమైనటువంటి, ఆ నమ్మకత్వమే లేనటువంటి పరిస్థితులు ఈరోజు దైవజనులుగా పిలువబడుతుంది. దేవుడు ఎప్పుడో నాయన ఈ అవసరం లేదురా, నీకు అవసరమైనటువంటివి ఏదైతే అది చెప్పు అని అంటే, ఇప్పటికీ చాలా మంది దైవజనులు ఏమి ప్రదర్శిస్తున్నారు? మేము ప్రవచిస్తామని ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారా లేరా? ప్రవచిస్తామని ముందుకు ఉన్నారా లేదా? స్వస్థపరుస్తున్నా, మాకు పవర్స్ ఉన్నాయని చెప్పే వాళ్ళు ఉన్నారా లేదా? ఆలోచన. ఈ మధ్యకాలంలో అదే అంటున్నారు. ఇది ఎట్ల వరకు పోతుందంటే, ప్రవీణ్ గారు మీ దైవజనుడే కదా, ఆయన బెల్లంపల్లి ప్రవీణ్ గారు అని ఒక ఆయన తెలుసు కదండి, బ్రదర్ తెలుసా మీకు? ప్రవీణ్ గారు తెలుసు. ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్లేసి ఆయన దగ్గర తీసుకెళ్లిపోతే, ఆయన చచ్చిపోయిన వాళ్ళు ఎవరినో లేపారని చెప్పారు కదా, తీసుకెళ్లి మీ దైవజనుడి కదా, మీ దైవజనుడి నమ్మకమైనటువంటి గొప్ప దైవజనుడు అని చెప్పేసి 2 రాష్ట్రాలు ఉన్న క్రైస్తవులకు ప్రతినిధి, మనకు ఆయన అంటే ధైర్యం అని చాలా మంది చెప్పేస్తున్నారు కదా. మరి ఈ ప్రవీణ్ లేపచ్చు కదా అంటే, మీ దగ్గర ఏం పవర్స్ లేవరా అని అవహేళన చేస్తున్నారు. ఎవరు అంటే దీనికి కారణం ఎవరు ఇలాంటి పరిస్థితులకు తీసుకుని వచ్చారు, దాపురించారు? అసలు రోగం వస్తేనండి బిడ్డకు తట్టుపోసింది. వైజాగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు, విశ్వాసులు కడపకు షిఫ్ట్ అయిపోవటం జరిగింది. ఆమె తల్లి ఒక బాధ్యత కలిగిన టీచర్, విశ్వాసి టీచర్. కూతుర్లు ఉన్నారు, కూతురికి జాండీస్ వచ్చింది, కామెర్లు వ్యాధి వచ్చింది. ఆమె ఎక్కడే కానీ ఒక్క టాబ్లెట్ వేసుకోలేక, ఒక ఇంజక్షన్ వేసి హాస్పిటల్ మెట్లే ఎక్కడక. ఏదన్నా అనారోగ్యం వస్తే దైవజనుడికి ఫోన్ చేసి ప్రార్థన చేయిస్తుంది, సైలెంట్ అయిపోతుంది. అలా ప్రేయర్ చేయమని చెప్పి జాండీస్ కోసం ఒక్క ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా బిడ్డను పోగొట్టుకున్నారు. మెడిసిన్ ఎవరన్నా మనుషులు కనిపెట్టారా? దేవుడి ఇబ్బందే. గిలాదులో గుగ్గిలం లేదా? గుగ్గిలం ఎవడు పెట్టాడు? దేవుడు పెట్టలేదా? దేవుడు. అందుకే నేను గత కాలంలోనే చాలా కాలం క్రితానండి క్రైస్తవులకు ఔషధాలు నిషేధమా అనే పాఠం మాట్లాడటం జరిగింది. దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని తమ్ముడు నవీన్
ఒక పుస్తకం కూడా రాయటం లేదు. మరి మీకు తెలుసో తెలీదో. అలా ఔషధాలు క్రైస్తవుడికి నిషేధం ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా? దేవుడు చెప్పాడా? ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతుంది క్రిస్టియానిటీ. దేవుని పిల్లలమని, జ్ఞానవంతులమని లోకానికి చెప్పుకోవటం వరకే ఉంది, కానీ అది దైనందిన జీవితంలో కనబడని స్థితిలో మనం చూస్తూ ఉంటాం. ఆ అజ్ఞాన అంధకారంలో నుంచి బయటికి రావటానికి ప్రయత్నాలు. కాబట్టి ఎందుకు ఆ పవర్స్ లేదు? ఇతరులను రక్షించినటువంటి పవర్స్ యేసు ప్రభుల వారు కూడా చూడండి, నిజంగా ఆ పవర్స్ ను నేను వాడుకోనరా అంటున్నాడు. ఎన్నిసార్లు మనం చూడలేదు అది. యేసు ప్రభుల వారు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగా ఉన్నాడు. రాళ్ళను రొట్టెలు చేసుకోలేడు ఆయన. రాళ్ళను రొట్టెలుగా చేసుకోలేడా? చేసుకోగలడట. అసలు రాళ్ళు కాదు, ఏమీ లేకపోయినా కూడా, ఏమీ లేకుండా లేని వాటిలో నుంచి ఉన్న వాటిని రప్పించిన సృష్టికర్త కదా ఆయన. రాళ్ళే రొట్టెలు కావాలి, రాళ్ళే కావాలి రొట్టెలు అవటానికి. ఏమీ లేవన్నా కూడా దానిలో నుంచి సృష్టించుకోగలడు, కానీ ఆ పని చేయి. నేను ఇప్పుడు తండ్రిని వేడుకోలేను. వేడుకుంటే 72,000 మంది, అసలు ఒక దేవదూత వస్తేనే ఉడిదట్టుకోలేడు. 72,000 మందిని దేవదూతల్ని బెటాలియన్లుగా దింపగలడు. దట్ ఈస్ మై కెపాసిటీ. కానీ నేను వాడను. ఎందుకంటే దేనికోసం వాడమని ఇచ్చాడో దేవుడు అని నాకు తెలుసు. ఈరోజు చూడండి, దేవుని పిల్లల కోసం పోగు చేసినటువంటి పైసలు కూడా తినేటటువంటి కకృతి పడేటువంటి దైవజనులు లోకంలో లేరా? మీరు ఎవరన్నా చూసారా లేదా? అలాంటి ఎంతమందిని చూస్తున్నారు. దైవజనుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉక్కు పాదం మోపాల్సింది పైసల పైనే. డబ్బు పిచ్చి కలిగినటువంటి వ్యక్తి అసలు దైవజనుడు కానే కాదు. దాని మీద మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నా అంటాడు. ఎవరన్నా బిడ్డల నుంచి ఏం ఆశిస్తారండి? బిడ్డల నుంచి అమ్మనాన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం ఆశిస్తారు? బిడ్డలు ఎదిగితే చాలు అనుకుంటారు కదా. బిడ్డలు అనేక రీతులుగా దేవుడికి అందుబాటులోకి వస్తే, వృద్ధిలోనికి వస్తే చాలు అనుకుంటారు. బిడ్డలు ఏమిస్తారండి అమ్మనాన్నలకు? అసలు ఏమిస్తారు? మీరు సంపాదించి ఇవ్వాలని ఎవరు అంటారా అమ్మనాన్నలు? చెప్పండి. వాళ్ళు అమ్మనాన్నలు ఇరుకులోనో ఇబ్బందిలోనో ఉన్నప్పుడు విగ్రతగా పెంచి ఉంటాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారా, వేరే సంగతి. ఎదిగితే ఎప్పుడు చూసినా పైసా 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 చేస్తా అంటారు చాలా మంది. ఏం చేస్తాయి ఆ పైసలు? ఏమండి, మనకు అవసరం అనుకుంటే దేవుడే ద్వారాలు తెలుస్తాడు. అవసరతలు ఆయన తెలియదేంటి? అవి మనం ఆలోచన కోల్పోయినటువంటి పరిస్థితులు. ఈరోజు దైవజనులంతా బేరాలు ఆడుతున్నారు. మీటింగ్స్ రావటానికి ఎంత పైసలు, ఎంత మీ ఫీజు, నా ఫీజు ఇంత, నాకు ఇంత ఇవ్వాలి, అడ్వాన్స్ కట్టాలి, అది చేయాలి, ఇవి చేయాలి, డిమాండ్స్. ఎందుకే దేవుడు ఎందుకు కొన్ని పవర్స్ లేకుండా చేశాడంటే నమ్మకస్తులు కరువు అయిపోయారు క్రిస్టియానిటీ. ఇతరులను రక్షించినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ పవర్స్, అంత గొప్ప పవర్స్ కలిగి ఉన్న ప్రభు వాడుకోలేదు. నమ్మకమైన మాట, నమ్మదగిన దేవుడే. ఈరోజు మన బాధ్యత ఏదైనా నమ్మి అప్పగిస్తే ఏం చేస్తున్నాం? మన బాధ్యత ఎంత ఎంత ఏ మట్టుకు బాధ్యతలో ఉన్నాం మనం అందరం? సంఘంలో బాధ్యత ఉందా? కుటుంబంలో బాధ్యత ఉందా? సంఘం వెలుపట బాధ్యత ఉందా? వ్యక్తిగత జీవితం మీద దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలన్న బాధ్యత ఉందా? నేను ఎదగాలని, ఇప్పటికి నా వయసు ఎంత, ఇంక ఎంతకాలం ఉంటాను, ఈ లోపు నేను సంపాదించుకుంది, నెరవేర్చినవి, నెరవేర్చవలసినవి ఏమున్నాయని ఒక్కడికి ఎంతమందికి మనకు స్పృహ ఉందంటారా చెప్పండి? నాకు చాలా భయం వేస్తుందండి. టైము అయిపోయే కొద్దీ ఏం భయం అవుతుందంటే, పని తక్కువ అయిపోతుంది, మాటలు తక్కువ అయిపోతుందేమో, బాధ్యతలు తక్కువ అయిపోతుందేమో అనేటటువంటి దానితో ఎప్పుడు చూసినా నా సంఘాలు ఆన్లైన్ వెళ్తున్నారు. ఇంకా ఏమన్నా ఆ తపన ఉండగలగాలి. ఎందుకంటే దేవుడు న్యాయమైన క్లాసులు ప్రపంచాన్నే ఏలినటువంటి చక్రవర్తిని తోచకుండా వదిలిపెట్టలేదే.
నిన్ను నన్ను ఎలా వదిలిపెడతారు అనుకుంటారు. ఆ బాధ్యత చాలా ముఖ్యమైనది. ఎందుకు ప్రభు అంటే ఇతరులను కనికరించటానికో దేవుడి మహిమను కనబరచటానికో వాళ్ళు వేరొకరి మేలు కొరకు ప్రభు చేశాడన్నటువంటి విఘ్నత కోల్పోయిన వారు. వాళ్ళైతే ఏదో సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, పండితులు. పండితోత్తములుగా ఉన్నటువంటి రీతిగా లేఖనములు ఎరిగిన వారిగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు అలా రక్షించగలిగాడో, ఎవరికి ఆ పవర్స్ ఉంటాయో, ఏ కారణాన్ని బట్టి అలా చేస్తారో తెలీదా? తెలియదు. దేవుడు అడుగుతాడు మనం. ఒకరోజు నీకోదేముని అడిగాడు. ఏమని? ప్రభు ఒక మాట అడిగాడు నీకోదేము గారిని. ఏమన్నా తెలుసా? నీవు ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి ఈ విషయాలు నీకు తెలీదా? కుటుంబానికి యజమానుడు లేదా యజమానురాలై ఉండి ఈ విషయాలు నీకు తెలీదా? ఒక సంఘానికి సేవకుడికి నాయకుడిగా బోధకుడిగా ఉండి నీకు తెలియదా ఈ విషయం? రేపు నన్ను అడుగుతాడు. ఒక భర్తవై ఉండి ఈ విషయం నీకు తెలియదా? ఒక భార్య ఉండి నీకు ఈ విషయం తెలియదా? సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి నీకు ఈ విషయాలు తెలియదా అని మనల్ని కూడా అడుగుతాడు. వృద్ధుడైనటువంటి వ్యక్తి, పరిచయుడైనటువంటి వ్యక్తి, నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి అర్ధరాత్రుల్లో యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి ఇంకా ఏదో నేర్చుకోవాల్సింది ఉందని తపన కలిగిన వ్యక్తిని ప్రశ్నిస్తున్న ప్రభు ఈరోజు మనల్ని వదిలేస్తున్నాడు అనుకుంటున్నారు. అర్థం కాలేదు, అందుకే నోరు తూలుతున్నారు. ఇతరులను తను తాను రక్షించుకునేటటువంటి క్రమంలో శిలువ మీద నుంచి దిగితే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కాలి ఆ శిలువ, అంతే కదా? మనం ఎక్కాలి ఆ శిలువ. కానీ మనం ఎక్కకుండా ఆయన ఎక్కినటువంటి విషయం అర్థం చేసుకోలేకపోతుంది. అందుకేనండి ఇన్సిడెంట్ ఒకటైనా దాన్ని అర్థం చేసుకునే గుంపులు ఎప్పుడు రెండు ఉంటాయి. ఇప్పుడు సిలువను గూర్చిన వార్తట రెండు విధాలుగా అర్థమైందట రెండు గుంపులకి. మొదటి గుంపు ఏంటి? ఒక గుంపు ఎలాగ అర్థమైందటండి? వెర్రితనం. రెండవ గుంపుకి దేవుని శక్తి. శిలువ మీద వేలాడుతున్న ఒక ఏదో చేతగాని వాడు అనుకుంటున్నటువంటి వ్యక్తిగా కనబడుతుంది ఒక సమాజానికి. మరో సమాజానికి ఆ శిలువే మా శరణాయను అని పాట. విన్నారా ఈ పాట? పాట శిలువే నా శరణాయను, అద్భుతమైనటువంటి రీతిగా అది పాట. కాబట్టి ఆ శరణు మనకు శరణు, శిలువే శరణు, శిలువ సింహాసనం అని ఒక దైవజనుడు పాట రాశాడు. ఇది దేవుని శాసనం. అటు శిలువ ఏదో అది ఒక శ్రమనో లేకపోతే మరణమనో వేదననో బాధను తెలుసు, కానీ శిలువ శరణమని, శిలువే సింహాసనానికి తీసుకెళ్తుందని నిరూపించాడు. ఒకనాడు రోమా ప్రభుత్వము దృష్టిలో, యూదుల దృష్టిలో శిలువ మరణము భయానకమైనటువంటి శిక్షకు, మరణ దండనకు సూచన అయితే ఈరోజు అదే శిలువకు అర్థాన్ని, నిర్వచనాన్నే మార్చేశాడు. అంతే. ప్రభు ఎంటర్ అయ్యేంత వరకే దేనితోనైనా ఒక రకమైనటువంటి విధానం, ఒక విధమైనటువంటి ఆలోచన ఉంది. వన్స్ ప్రభు ఎంటర్ అయ్యాడంటే దాని యొక్క పూర్తి పరిస్థితి మారిపోతాయి. ఇది శిక్ష కాదు, ఇప్పుడు రక్ష. అందుకే ఈరోజు ఒక మారణాయుధంగా చూడాల్సినటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం? అద్భుతమైనటువంటి రక్షణ మార్గంగా చూస్తున్నాం. అలా మార్చగలిగిన సమర్థుడు ఒక్క మన ప్రభు మాత్రమే. అది తెలియటలేదు వీళ్ళకి. అందుకే వీడు ఇతరులను రక్షించును, తన్ను తాను రక్షించుకోలేనివాడు. నిజంగానండి, బాధ్యత కలిగిన పెద్దలు ఎవరైనా కూడా మీరు గమనించండి, ముఖ్యంగా అమ్మ నాన్నలు బిడ్డల్ని పెద్దలు చేయాలి, ప్రయోజకులను చేయాలి అన్న క్రమంలో ఎంతమంది వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు చెప్పండి? వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోదండి. మంచి భవిష్యత్తును పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారండి. ఎవరి కోసం తెలుసా? బిడ్డల కోసం.
మావిడ జీర్ణం చేస్తూ ఉండేది, నర్సింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాను నేను. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ దేవుడు మాకు శాలిని ఇవ్వబోయినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ నర్సింగ్ అనేది అలో చేయరండి, తెలుసా ఎవరికైనా? ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నర్సింగ్ అలో చేయరండి. ఎందుకంటే అందులో ఈమెకు నెలలు నిండే కొద్దీ రకరకాలైనటువంటి పరిస్థితులు, లీవ్లు, రెస్ట్లు ఇవన్నీ అవసరం కాబట్టి అది ముందే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. లాస్ట్ ఇయర్ లో ప్రాక్టికల్స్ కూడా వెళ్లాల్సి వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్కి, రకరకాలుగా ఉంటాయి. సో ఈ క్రమంలో వాళ్ళు ఒకటే ఆప్షన్ అడిగారు మమ్మల్ని, ఏమనంటే ప్రెగ్నెన్సీ తీయించుకుంటే మీరు జిఎన్ఎం చేయొచ్చు, లేదు ప్రెగ్నెన్సీ ఎట్లాగే ఉంటుంది అంటే జిఎన్ఎం ఆపేయాలని చెప్పారు. మేము డెసిషన్ తీసేసుకున్నాం, మాకు ఇదొద్దు, అవసరం లేదు, జిఎన్ఎం అవసరం లేదు. ఎందుకంటే జిఎన్ఎం తర్వాత బిఎస్సి నర్సింగ్ ఇవన్నీ డాలర్లు, అమెరికాకి వెళ్ళి డాలర్లు పండించేటటువంటి మంచి బూమింగ్ ఉన్నాయండి. ప్రపంచంలో కొన్ని రంగాలు ఎప్పటికీ మూసిపోవటండి, వాటిల్లో వైద్య రంగం ఒకటి. వైద్య రంగం ఎప్పటికీ అది ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. అలా మాకు రాబోయేటటువంటి దేవుడి యొక్క కళల పంట కావాలి అన్నటువంటి ఉద్దేశంతో వాటిని పోగొట్టుకున్నాం, వద్దనుకున్నాం. అంటే బిడ్డల కోసం తెలియకుండానే మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ మనల్ని మనం రక్షించుకోక, మన ఆరోగ్యం రక్షించుకోలేము, మన అందాన్ని రక్షించుకోలేము. చూడండి, బాగా గమనించండి, మన బిడ్డలు బాగుంటారా, మనం బాగుంటామండి? అందంగా బాగా ఎవరుంటారు? మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారా? బిడ్డలే బాగుంటారు. బిడ్డలే బాగుంటారు, 100%. పిల్లలే బాగుంటారు. ఎందుకనంటే వాళ్ళను అందంగా తీర్చిదిద్దాలి, వాళ్ళను ఉన్నతంగా కనబడేటట్టు చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో మన దాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం. ప్రభు కూడా అంతే, ఆయన సృష్టికర్త, తండ్రి తర్వాత తండ్రి ప్రభు. అంటే ఈ క్రమంలో మనల్ని ఉద్ధరించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన స్వరూపము సొగసు. ఈరోజు దైవజనులుగా లేదంటే కుటుంబ సభ్యులుగా మనం ఏమండి ఫోటోల్లో మనం తీసుకొని పెట్టుకుంటూ ఉంటాం ఇళ్లలో. ఎట్లా ఉంటాం ఫోటోలలో? చక్కగా పౌడర్ రాసుకుని ఉంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, వీలైతే సూటు బూట్ వేసుకుంటాం, అంత రాయల్ గా కనబడుతూ ఉంటాం. కానీ ప్రభు ఎలా ఉన్నాడు తెలుసండి? ప్రభువుని ఎలా చూస్తుంటాం మనం? ఒక అంగీతో ఉన్నటువంటి రీతిగా చూస్తుంటాం. ఇంకా ఎక్కువ సార్లు చూస్తుంది ఎలాగా? సిలువ మీద రక్తసిక్తమైనటువంటి ఒక మాంసపు ముద్దగా చూస్తుంటాం. నాకు అనిపిస్తూ ఉంటది, ఏమనంటే మా ఈ స్థితికి కారణం ప్రభువు పొందినటువంటి ఆ పరిస్థితి. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఇవి అర్థం చేసుకోకపోతే, ఆకలింపు చేసుకోలేకపోతే అపార్థం అయిపోతుంది. ప్రజల పెద్దలు, శాస్త్రుల పరిచయాలు అలాగే అపార్థం చేసుకుంటారు. తర్వాత 43వ వచనంలో ఒక మాట ఉంది, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పేది. ఎంతగా అంటే ప్రభువుల వారిని ఎలాగా తోలనాడుతున్నారంటే, దేవుడి కుమారుడని చెప్పుకున్నాడు కదా, దేవుడికి నిజంగా ఇష్టుడైతే ఇప్పుడు ఆయన తప్పిస్తాడు. ఇది చిత్రం ఏంటి చెప్పంటారండి? ఇక్కడ ఇటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. అదేంటంటే దేవుడు ఎలా వ్యవహరిస్తాడో, ఏ డెసిషన్ తీసుకుంటాడో, ఏం చేస్తాడో దేవుడికి మనమే చెప్తాం. ఇది చిత్రమైన విషయం. ఇక్కడ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు అని చెప్పాడా, నాకు ఇష్టుడైతే, నా కుమారుడైతే నేను నిన్ను ప్రమాదాల నుంచి తప్పిస్తానని దేవుడు చెప్పాడా? ప్రతిసారి తప్పిస్తానని చెప్పాడా? లేదే. సీమోను, సాతాను మిమ్మల్ని పట్టుకొని గోధుమల వలె జల్లించుటకు కోరుకొని,
నేను ఒప్పుకుంటానేంటి అస్సలు ఒప్పుకోలేదు అన్నాడు ప్రభు. ఏమన్నాడండి? ఒప్పుకోలేదు. నీ నమ్మిక తప్పిపోకుండా తండ్రిని వేడుకున్నాను. కాబట్టి అంటే పర్మిషన్ ఉంటది, కొన్ని సందర్భాల్లో మర్చిపోకండి. పర్మిషన్ ఉంటది అప్పగించటానికి, అపవాది దగ్గర పట్టడానికి కూడా పర్మిషన్ ఉంటది. ఒక విధంలోనే ఆలోచన చేస్తే ఎట్లాగా? మన జల్లెడ బట్టే పరిస్థితులు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రిపేర్ చేస్తామండి పిల్లల్ని. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. యాజమాన్యము, పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడ దాకా దగ్గరగా అందుబాటులో ఉంటారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళేంత వరకు ఉంటారు? ఎగ్జామినేషన్ హాల్లోనికి వెళ్ళేంత వరకు ఉంటారు కదా. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఫైట్ చేయాల్సింది, నిలబడాల్సింది వాళ్ళే. రింగులోకి దిగేంత వరకు ఉంటారు అమ్మ నాన్నలు కానీ పెద్దలు కానీ అందరు కానీ. రింగులో దిగిన తర్వాత ఫైట్ చేయాల్సింది మనం. అది తెలియకపోతే ఎట్లాగా? కాబట్టి దేవుడికి మనం హుక్కుం జారీ చేయకూడదు. దేవుడు ఇట్లా ఉండాలి కదా, అలా చేయాలి కదా. దేవుడికి ఆలోచనలు ఇచ్చేంత గొప్పవాళ్ళం మనం. అందుకే ఒకడేమన్నాడంటే, ప్రారంభంలోనే ఏదేని తోటలోనే దేవుడికట ముందు చూపు లేదట. ఎందుకంటే ఏదేని తోట వేసాడు, బానే ఉంది. వేసాడు, తోటలకి దయ్యాన్ని ఎందుకు పంపించాలి? సరే, దయ్యాన్ని పంపించకుండా పోతే అదొక క్వశ్చన్ అయితే, ఇంకొక క్వశ్చన్, ఆ చెట్టు ఎందుకు వేయాలి? చెట్టు వేసినందుకే కదా సమస్య వచ్చింది. చెట్టు ఎందుకు వేయాలి? సరే వేసాడు అనుకోండి, అపవాదిని పంపించాడే అనుకోండి. అబ్బమ్మ తెంచేటప్పుడే అబ్బమ్మ ఆగు. ఆ రోజు అబ్రహాం గారు తల కత్తి ఎత్తితే కొడుకును చంపటానికి ఇస్సాకు, అబ్రహామా ఆగిపో అని చెప్పినట్టు, అబ్బమ్మ ఆగు తినద్దు అని దేవుడు చెప్పొచ్చు కదా. ఎన్నండి, ఒకటా రెండా? ఎన్ని దేవుడిని ప్రశ్నిస్తారో అసలు. నిజంగా నరకానికి ఎందుకు ఏర్పాటు చేస్తాడు దేవుడు? అవసరం ఏముంది? ఒకప్పుడు మరణం పెట్టకుండా ఇప్పుడు మరలా మరణం ఎందుకు పెట్టాడు? ఎన్ని ఆలోచనలునండి. కాబట్టి పిల్లరా, దేవుడికి మనం ఇలా ఉండాలి అలా ఉండాలనే ఆలోచన పొరపాటు కూడా చెప్పకూడదు. అది మంచిది కాదు, అది వాళ్ళకి తెలియలేదు. అందుకే దేవుడు వచ్చి రక్షించుకుంటాడు. దేవుడు ఇటు యేసుప్రభును తప్పుపడుతున్నారు, ప్రభువు తండ్రి అయిన దేవుని కూడా తప్పుపడుతున్నారు. ఈ రెండు మంచిది కాదు. అలాగే 44వ వచనంలో మాట ఉంది, దాని కూడా చూద్దాం మనం. అదేంటంటే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించి. ఇది 3వ గుంపు, మార్గంలో పోతున్నటువంటి గుంపు ఒకటి, శాస్త్రుల పరిశీల మత పెద్దల యొక్క గుంపు ఒకటి, రెండవది. 3వ గుంపు దొంగలు. సిలువ మీద దొంగలు ఇద్దరూ కూడా దూషించారు, మర్చిపోకండి ప్రారంభంలో. తర్వాత ఒక వ్యక్తిలో, ఒక దొంగలో మార్పు రావటం అనేది మనకు ఇక్కడ కనబడదు, కానీ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో 23వ అధ్యాయంలో కనబడుతుంది. మనకు అక్కడ సందర్భం అంతా మనకు తెలియనిది కాదు. కాబట్టి ఇప్పుడు పక్కనే ఎక్కడో మార్గమధ్యంలో పోతున్నటువంటి వాళ్ళు కాసేపు ఉంటారు, దారిలో పోయే వాళ్ళు ఎంతసేపు ఉంటారండి? ఏమాట చెప్పినా కూడా కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు, పాసాలు అయిపోతారు, అయిపోయింది. శాస్త్రుల పరిశీలన కూడా మీరు చూస్తేనండి, వాళ్ళు డైరెక్ట్ గా జనాలు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ యేసు ప్రభుత్వం అనలే, వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. తెలుసా మీకు? ఒకసారి చూద్దాం మాట. మార్క్స్ వార్త శాస్త్రుల పరిశీలన కూడా మరి డైరెక్ట్ గా ప్రభువును అన్నటువంటి స్థితి కాదట. వీళ్ళు తమలో తాము అనుకున్నారు. 15వ అధ్యాయం 31, 32 వచనాలు చూడండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 31, 32 వచనాలు ఏమని రాయబడిందో చూడండి. ఖండితముగా నేను నీతో కూడా రావలసి వచ్చినను కాదక్క. మార్కు సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులు చేయించు, వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకోలేరు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని
ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వాళ్ళు వాళ్ళతో ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారట. కానీ పక్కనే ఉన్నారు. ఏదో పక్కలో బల్లెం అని అంటారే, అట్లాగా కుడివైపున ఉన్నవాడు ఎడమవైపున ఉన్నవాడు కూడా దూషించాడు. ఎంతమంది మూకుమ్మడిగా దాడి చేయటానికి సిద్ధపడ్డా కూడా ప్రభువులో కనబడుతున్నటువంటి నిజంగా ఆ శక్తి ఎంత గొప్ప శక్తి అండి బాబు. అద్భుతం. ప్రభుల వారి యొక్క ఆ జీవితం ఆమూలాగ్రం, ఆదర్శప్రాయం అండి. నిజంగా మనల్ని కార్యోన్ముఖులను చేస్తూ ఒక బూస్టప్ చేసేటటువంటి జీవితం ప్రభుల వారి జీవితం. బతికితే అట్లా బతకాలండి. ప్రతి చిన్నదానికి, అయిన దానికి, కాని దానికి మనం బలహీన పడిపోతున్న మన బతిక మిన్ను విరిగి మీద పడ్డా కూడా గట్టిగా నిలబడిన ప్రభు ఎక్కడ ఆలోచన. కాబట్టి ఇంకా ఎంతమంది వచ్చి ఎలాగో యేసుప్రభుల వారిని అపహసించినా, నిందించినా, దూషించినా, తప్పుపట్టినా ఆయన తెలుసు. ఏమనంటే, తండ్రి మీరేం చేస్తున్నారో అసలు ఎవరైనా మన మీదకి వస్తున్నప్పుడు మనకి ఈ మాట గుర్తొచ్చింది అనుకోండి, ఎంత బాగుంటుందండి. మాకేదో తెలియక మాట్లాడుతుంది. సింపుల్. కాబట్టి పిల్లరా, ఇది ఈ 3 వచనాలు ఉన్నటువంటి విషయాలు. తదుపరి మనం మిగిలినటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాలు ప్రార్థన చేయండి, ముగించుకోండి.